చాలా గ్రామాల్లో కనీసం కమ్యూనిటీ భవనాలు కట్టలేని జగన్ 3 రాజధానులంటూ హెచ్చులకు పోతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ఆయన కురబ కులస్తులతో మమేకమయ్యారు. కురబులకు రాజకీయ అవకాశం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు చంద్రబాబు. వైసీపీ నేతలు దోచుకున్న కురబ కులస్తుల భూములను తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 1 ఎకరా 7 సెంట్లు భూమి ఇచ్చాం. 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోతా ఉంది. సినిమా కూడా అయిపోయింది. రేపు ఎల్లుండి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరు అంటున్నాడు ఆ తమ్ముడు. ఇటే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. ఎంతమంది గెలుస్తారో, ఎక్కడెక్కడ గెలుస్తారో డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచేది. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ లో గెలవని ప్రాంతాల్లో ఎమ్మెల్సీలుగా ఇచ్చి ప్రజాప్రతినిధులుగా మీరు అసెంబ్లీలో కౌన్సిల్లో ఎంటర్ అయ్యే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా దీనికి కార్పొరేషన్ పెట్టారు, 1 రూపాయి డబ్బులు పెట్టలేదు. నేను అడుగుతున్నా, ఎవరికైనా గొర్రెల కాపర్లకు కానీ 1 రూపాయి రుణం ఇచ్చారా? ఈ 5 ఏళ్లలో 1 పైసా కూడా రుణం ఇవ్వలేదు. అంటే దేనికోసం ఆ కార్పొరేషన్ అడుగుతున్నా? ఆధునీకరణలో ఏవైతే ఒకప్పుడు కోళ్ళు అనేటివి మీరు చూస్తే ఇంటి దగ్గర వదిలిపెట్టి పెంచుకునేవాళ్ళం. తర్వాత ఈరోజు ఫార్మ్స్ వచ్చాయి. రేపు గొర్రెలు మేపుకోవడానికి కూడా లాభసాటిగా ఉంటుంది కాబట్టి ఆధునీకరణలో ఫార్మ్స్ పెట్టించి తద్వారా ఈ కులస్తుల్ని పెద్ద ఎత్తున ఆదుకునే బాధ్యత, అవసరమైతే 4-5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తాను. ఇక్కడ శాంతిపురం మండలంలో కురబ దేవాలయం భూమి 18 ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. మర్యాద చెప్తున్నా, వదిలేయండి. వదిలిపెట్టకూడదు, మక్కలు ఎరగొట్టి మళ్ళా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. దేవాలయాల భూమి కూడా సిగ్గు లేకుండా, ఒకవేళ నేను క్షమించినా దేవుడు మాత్రం క్షమించడు, గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఆ భూమి తిరిగి మీకు ఇప్పించే బాధ్యత, దేవాలయానికి అప్పచెప్పే బాధ్యత నాది అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా.